ప్రశ్న రావణ్ను పిఠాపురం పోలీసులు హైదరాబాద్లో అర్ధరాత్రి 12:30 సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అరెస్టుపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్లపై ప్రశ్న రావణ్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ జూన్ 29న పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శల నేపథ్యంలోనే ప్రశ్న రావణ్ను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారంటూ ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రశ్న రావణ్ను నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే హైదరాబాద్ కి చెందిన ప్రశ్న ఇంకా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో ఈ ఆంధ్ర పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విమర్శల నేపథ్యంలో ఈ అరెస్ట్ చేసినట్లుగా అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ రావణ్ కి సంబంధించిన అరెస్ట్ అయితే కనుక ఇంకా కాకినాడ పోలీసులు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. అది యూట్యూబర్ ప్రశ్న రావణ్ మీద అయితే కనుక కక్ష సాధింపు సరిగా ఈ ఆంధ్ర పోలీసులు అయితే నిన్న హైదరాబాద్ వెళ్ళి అరెస్టు చేయడాన్ని అయితే కనుక అటు జర్నలిస్టులు కావచ్చు, ఇటు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏలూరులో దళిత క్రైస్తవుల సభలో సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అయితే కనుక రాధా మనోహర్ దాస్ మీద అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని ప్రశ్న రావత్ మీద అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం పోలీసులు అయితే నిన్న హైదరాబాద్ వెళ్ళి రావత్ అయితే కనుక అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈ నెల 29న పిఠాపురం పిఎస్ లో దీనికి సంబంధించి అయితే జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుమార్ ఫిర్యాదు మీద యాక్ట్ కింద అయితే కనుక 196, 132, 356 ఇలాగా సెక్షన్లతో అయితే కనుక కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర పోలీసులు అయితే తెలంగాణ వెళ్ళి రావణ్ అయితే కనుక అరెస్ట్ చేసిన పరిస్థితులు మరి కొద్దిసేపట్లో అయితే కనుక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా పోలీసులు దీనికి సంబంధించి అయితే కనుక ఏ విధమైన నోరు అయితే మెదపడం లేదు. అయితే పిఠాపురం పోలీస్ స్టేషన్ లోనే ఈ రావణ్ ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.